గారా అలాంటి వీడియోలు చూపించమంటారు నన్ను. మీరు ఎన్ని మాట్లాడిన తర్వాత సోనియా గాంధీ బలిదేవతని మాట్లాడింది. అందుకనే వీడియోలు ఎలక్ట్రానిక్ కాదు. మీరు సమయం లేకుండా ఇప్పటికే 1,00,000 కోట్ల రూపాయలు 6 లక్షల కోట్ల అప్పులు చేసి దాని వడ్డీలకే 6,000 కోట్లు కడుతూ ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, అప్పుడు మేము మొదలుపెట్టిన ప్రాజెక్ట్ ఎట్లా పూర్తి చేయాలి, అప్పులు ఎట్లా తీర్పాలి, రాష్ట్రాన్ని తెలంగాణ ఇచ్చిన పార్టీగా మీకంటే మాకు బాధ్యత ఎక్కువది. మీకు బాధ్యత లేదు. మీకు తెలంగాణ రాష్ట్ర సాధనలో మీ పాత్ర లేదు. ఉంటే ఇవాళ కాళేశ్వరంలో కేసీఆర్ గారు ఎందుకు రాడు? ఇవాళ బీసీల గురించి రిజర్వేషన్ ఇంత పెద్ద ఇష్యూ ఉంటాయి. ప్లస్ కాళేశ్వరం కట్టిన నాయకుడు ఇవాళ నిజంగా ఒక నిమిషం మాట్లాడండి వెంకయ్య గారు. హౌస్ నడుస్తుంది. మీ ద్వారా కేసీఆర్ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వాళ్ళు, ఆయనని మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు సభకు రండి. కాళేశ్వరంలో మీ పాత్ర మీదేందో చెప్పండి సార్. సార్, ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఎంత బాధ్యత ఉంటుందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రధాన ప్రతిపక్షానికి ఉంటుంది. మా భట్టి గారు ఐదుగురు ఎమ్మెల్యేలు పెట్టుకొని 5 సంవత్సరాలు మీరు మైక్ ఇచ్చినా లేకున్నా కొట్లాడినా లేదా ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్న భట్టి గారు ఉదాహరణ తీసుకోండి. ఖర్గే గారు 42 మంది అధికారం మాకు ప్రతిపక్ష హోదా రాలే. లోక్సభలో అప్పుడు మళ్ళా అధీర్ రంజన్ గారు పోయినసారి మేము ఎంపీగా, నేను మా గౌరవ సీఎం గారు ఉత్తమ్ గారు ఎంపీగా ఉండే. అధికార పక్షం లేకుండా ప్రతిరోజు ప్రజా సమస్యల మీద, దేశంలో సమస్యల మీద కొట్లాడినాం. ఇవాళ 29 మంది సభ్యులుండి ప్రధాన ప్రతిపక్షం రాకపోవడు నిజంగా మీరు చెప్పేది, మీరు తెలంగాణ గురించి మాట్లాడతారా? ప్రధాన ప్రతిపక్షం ఫామ్ హౌస్ లో కూర్చుంటారు, మీరు వచ్చేమో చట్టాల గురించి మాట్లాడతారు. ఇది చాలా మంచి పద్ధతి కాదు. ప్రజలని ఇవాళ కేసీఆర్ గారు ప్రజలను అవమానపరుస్తున్నాడు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఉండి సభకు రాకపోవడం ప్రజలని అవమానపరుస్తున్నాడు. అంత పెద్ద బాధ్యత పెట్టుకొని ఇవాళ హరీష్ రావు గారికి ఏం పోస్ట్ అంత డిప్యూటీ లీడరా, సిఎల్పి సెక్రటరీనా? అసలు మీ కార్యవర్గం ఉందా? మీరు ఏం మాట్లాడుతున్నారు? నేను అందుకనే కేసీఆర్ చెప్తున్నా, మీ ద్వారా మళ్ళా రిక్వెస్ట్ చేస్తున్నా, రండి. తప్పైతే నా తప్పైంది, మేడిగడ్డ నా సొంత నిర్ణయం తప్పైంది, క్షమించండి అని చెప్పండి. తెలంగాణ ప్రజలు గౌరవం చెప్పండి. అంతే తప్ప ఏది పడితే మాట్లాడి మీరు వీడియోలు ఉన్నాయంటే నా దగ్గర కూడా ఉన్నాయి. సోనియా గాంధీ మా దేవత, సోనియా గాంధీ పుణ్యాన్ని తెలంగాణ వచ్చింది, అందుకే నా కాలు మొక్కినాం. ఇలాంటివి చాలా చూపిస్తాను నేను. హరీశ్రావు గారు సార్, మీరు అన్నట్టు నేను వీడియో మీరు అనుమతిస్తే చూపిస్తా అన్న తప్ప నేను చూపించే ప్రయత్నం చేయలే. ఐ సీక్ యువర్ పర్మిషన్. సరే అధ్యక్ష, ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు అసెంబ్లీలో కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. హరీశ్రావు గారు ఒక్కడి మీరు మీ సమయాన్ని మీరు సద్వినియోగంలో నా రిక్వెస్ట్. మీకు ఇచ్చిన సమయంలో మీరు సబ్జెక్టు మాట్లాడండి. మీరు ఇది కావడం వల్ల డివిజన్ కావడం వల్ల సబ్జెక్ట్ పోతుంది. దయచేసి మీరు సబ్జెక్ట్ మాట్లాడండి. ఎందుకు డివిజన్ అవుతున్నారు? సబ్జెక్ట్ మాట్లాడండి. సార్, నేను సబ్జెక్ట్ గురించే మాట్లాడుతున్నా. మంత్రి గారు లేచి నా మీద 20 నిమిషాలు మాట్లాడితే నేను 2 నిమిషాలనే చెప్పుకోవాలి కదా సార్. మీరే అనవసరంగా ఇప్పటికీ 5 సార్లు డిస్టర్బెన్స్ అయింది నాకు. ఇదే వెంకటరెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రజెంటేషన్ ఇస్తే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రిపేర్ అయి రాలేదని పోయిండు. ఇది కరెక్ట్ కాదు, మాట్లాడేది ఉండే. కేసీఆర్ అద్భుతంగా పనిచేసిండు, కాళేశ్వరం ప్రాజెక్టు చాలా గొప్ప. మీరు ఎందుకు మినిస్టర్ గారు స్పీకర్ సార్, హరీష్ రావు గారు హద్దు దాటుతున్నాడు. మీరు లిమిట్ లో ఉండండి. జరగలేదు సంఘటన, అట్లా జరగలేదు. మీరు అట్లా సిగ్గుండాలే. 1,00,000 కోట్ల ప్రాజెక్టు నాశనం చేసి ఇంకా నవ్వుతున్నావు. మీదకని నవ్వుతున్నావు, సిగ్గుండాలి నీకు. ఎనీవే సార్, పాపం దొరికిపోయినరు, ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ ఫ్రస్ట్రేషన్ కనబడుతుంది, ఆన్సర్ లేదు. ఫ్రస్ట్రేషన్ లో పోతుండు మా ఉత్తమ్ అన్న. ఐ కెన్ అండర్స్టాండ్ దిస్ ఫ్రస్ట్రేషన్. ఎనీవే, ఐ విల్ లివ్ ఇట్ టు దెమ్. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కళ్ళ ముందు కనబడ్డది, ప్రజలు కూడా చూసిండ్రు.
సార్ అయితే విషయం ఏంటంటే అధ్యక్ష, నౌ ఐ విల్ కమ్ టు ద సబ్జెక్ట్. సరే, ఎనీవే చరిత్ర కాలం అన్ని విషయాలు తేలుస్తుంది. ఈ రిపోర్ట్ అయితే కోర్టు ముందు ఎట్లా నిలబడదు కాక నిలబడదు. బట్ ఈ రిపోర్ట్ అసలు ఎంత డొల్ల రిపోర్టో, ఎంత చెత్త రిపోర్టో చెప్పే ప్రయత్నం చేస్తా. అధ్యక్ష, ఈరోజు ప్లీజ్ 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 కొద్దిగా సైలెంట్ ఉందాం ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, రిపోర్ట్లో ఏం చెప్పారు? ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బ్యారేజ్ is shifted from Tammidihatti to Medigadda does not appear to be sincere and honest అనే పదాన్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చదివి వినిపించారు. కమిషన్ చెప్పింది అని చెప్పారు. అంటే ఈ చెత్త రిపోర్ట్ అని ఎందుకు చెప్తున్నానో ఇప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ హౌ ట్రాష్ దిస్ ఇస్. అయితే అధ్యక్ష, హైడ్రాలజీ విభాగం చెప్పిన లెక్కల ప్రకారంగా మీరు ఏదైతే 160 టీఎంసీల నీళ్లు అక్కడ తీసుకోవాలనుకుంటున్నారో ఆ నీళ్లు అక్కడ లేవు అని ఎవరు చెప్పారు? కేంద్ర జల సంఘం చెప్పింది. సెంట్రల్ వాటర్ కమిషన్ డేటెడ్ 18/2/2015. ఐ విల్ రీడ్ అవుట్ ద లెటర్. ఇది నాది కాదు, సెంట్రల్ వాటర్ కమిషన్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లెటర్. 18/2/2015 లో ఏం చెప్పారు ఈ లెటర్ లో? ఇన్ కేస్ there arises a need for release of ecological flows as one of the condition in general being imposed nowadays by MOEF, wherein 30% monsoon flows, 25% non-monsoon, 20% in lean season, corresponding to 75% dependability year being advocated to be released. Under such circumstances, the proposed diversion of 160 TMC water may not be available for utilization. The strategy to meet out planned utilizations under such circumstances may be clearly brought out. అంటే ఇది 18 ఫిబ్రవరి 2015 అధ్యక్ష. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి అధ్యక్ష. మా ప్రభుత్వం ఏర్పడ్డది జూన్ 2014. ఆ 8 నెలల కాలంలో నీళ్ల మంత్రిగా నేను మహారాష్ట్రకు వెళ్లి ఆనాటి మహారాష్ట్ర కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ వారిని నేను కలిసి మాట్లాడాను. అయ్యా, మాకు తెలంగాణ వచ్చింది, మేము ప్రాణహిత కట్టుకుంటాము, మాకు అనుమతి ఇవ్వండి అంటే, మీరు మర్చిపోండి, ఆనాడు ఢిల్లీలో కాంగ్రెస్, ఏపీలో కాంగ్రెస్, మహారాష్ట్రలో కాంగ్రెస్, మా వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నప్పుడే 7 సంవత్సరాలు అడుగుతూనే మేము దీనికి అనుమతి ఇవ్వలేదు, మా రాష్ట్రంలో తీవ్ర వ్యతిరేకత ఉన్నది, మేము అనుమతి ఇచ్చే ప్రశ్నే లేదు అని చెప్పి ఆనాటి కాంగ్రెస్ మంత్రి ముషరఫ్ గారు చెప్పారు. సరే, ఎలక్షన్స్ అయినాయి. 6 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం వచ్చింది. ఆ కొత్త బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే నాటి ఇరిగేషన్ బీజేపీ మంత్రి దగ్గరికి కూడా నేను వెళ్ళాను. అయ్యా, మేము ఇక్కడ కట్టుకుంటాం, కొత్త రాష్ట్రం నీళ్ల కోసం ఉద్యమం జరిగింది, దయచేసి మాకు అనుమతి ఇవ్వండి 152 మీటర్లలో అంటే ఆయన కూడా సమస్య లేదు, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదన్నారు. దెన్ కేసీఆర్ గారు స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి మహారాష్ట్ర ముఖ్యమంత్రిని అన్ని రకాల ప్రయత్నం చేసిన, ఆనాటి గవర్నర్ విద్యాసాగర్ రావు గారి సమక్షంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా, నేను దీని మీద పోరాటం చేసినా, అరెస్ట్లు అయినాము, మేము ఒప్పుకునే ప్రశ్నే లేదు అని చెప్పి మహారాష్ట్ర తేల్చి చెప్పింది. చెప్పడమే కాదు, లెటర్ కూడా రాశారు. ఐ రీడ్ అవుట్ దట్ లెటర్. సో ఒకవైపు మహారాష్ట్ర ఒప్పుకొని అనడం, మరొక వైపు 18 గౌరవ ముఖ్యమంత్రి గారు. స్పీకర్ సార్, శాసనసభ్యులు ఈ సభలో అసంపూర్తి సమాచారాన్ని ప్రస్తావించడం ద్వారా సభనే కాదు తెలంగాణ సమాజాన్ని అంతా తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. వారు ఏదైతే లేఖల గురించి మాట్లాడుతున్నారో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత